అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ దొర్లడం, జారడం, అంచనా వేయడం, ప్రయోగం చేయడం, కనుగొనడం. కార్యకర్త బ్యాగ్, సీసా, డబ్బా, పెట్టె మొదలైనవి అందుబాటులో ఉంచుకొని ఆధార్శిల పేజీ నెంబర్ 308 నుండి 309లో ఉన్న సూచనలు అనుసరిస్తూ పిల్లలతో ఈ యాక్టివిటీ చేయించాలి. ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు. వెళ్ళి చూద్దామా? హాయ్ పిల్లలు, హాయ్ పిల్లలు. ఈరోజు నేను మీకు కొన్ని వస్తువులు ఎలా దొరుకుంటూ వెళ్తాయో, ఎలా జారుతాయో, అసలు జారకుండా ఉన్న వస్తువుల్ని పరిచయం చేస్తాను. ఓకే, ఆర్ యు రెడీ? ఇది బ్యాగ్. ఏదైనా మనం బయటకు తీసుకెళ్ళినప్పుడు కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలన్నా ఏదైనా వస్తువు తెచ్చుకోవాలన్నా ఉపయోగపడుతుంది. ఇది డబ్బా. దీంట్లో మనం గింజలు కానీ పప్పులు కానీ దాచి పెట్టుకోవచ్చు. ఇది సీసా. సీసాలో ఏదైనా పచ్చళ్ళు కానీ ఏదైనా పదార్థం కానీ మనం దాచిపెట్టుకోవచ్చు. ఇది మార్కర్ అన్నమాట. మార్కర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బొమ్మ గీసినప్పుడు దానికి రంగులు వేయడానికి ఉపయోగిస్తాం. ఇది కూడా స్కెచ్ పెన్. ఏదైనా మనం బొమ్మ గీసినప్పుడు కూడా ఇది కూడా మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని ప్లాంక్ అంటాం. ప్లాంక్ ఏంటంటే ఏదైనా మనం బుక్స్ పెట్టి రాసుకోవడానికి దీన్ని ఎత్తుగా ఉపయోగించుకుంటాం అన్నమాట. ఇది ఒక పెట్టె. దీంట్లో ఏం పెట్టుకుంటామంటే పెన్సిల్స్ కానీ, పెన్ కానీ, ఎరేజర్స్ కానీ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా పనికి వస్తుంది. ఇదేంటిది? బాల్. తెలుసా నీకు ఇదేంటో? ఏం చేస్తాం దీంతో? ఆడుకుంటా. వెరీ గుడ్. ఇది బాల్. ఈ విధంగా ఈ వస్తువులు ఎలా దొరుకుతాయో, ఎలా జారుతాయో మీకు నేను తెలియజేస్తాను. ఓకే, ఇది బ్యాగ్ అని చెప్పుకున్నాం కదా. ఇది జారుతుందా? జారిందా? మెల్లగా కొంచెం జారింది. ఇదేంటి? డబ్బా. ఇది జారుతుందేమో చూద్దాం. ఈ విధంగా కొన్ని వస్తువులు జారి. ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చాలా బాగా చేపిస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీ చేద్దాం. థ్యాంక్ యూ.